సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఆర్టికల్ 21 అంటేనే ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కులు కదా. సో దీన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని అంటే కాలుష్యరహిత పర్యావరణ పౌరుల యొక్క ప్రాథమిక హక్కు అకార్డింగ్ టు ఆర్టికల్ 21 అని జడ్జిమెంట్ పాస్ చేశారు. పొల్యూషన్ అనేటువంటిది అంటే లైక్ ఈ జడ్జిమెంట్ని ఇప్పుడు ఎందుకు పాస్ చేశారు అంటే మనందరూ తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, అదేవిధంగా యూపీ ప్రాంతాలు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఏం చేస్తూ ఉంటారంటే పంట పండిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్కువగా చెరుకు వేస్తూ ఉంటారు, గోధుమలని పండిస్తూ ఉంటారు, వరి పంట కూడా పండిస్తూ ఉంటారు. పంట పండిన తర్వాత వీరు ఏం చేస్తారంటే ఏదైతే పంట అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా ఆ పొలంలో వేసి తగలబెడతా ఉంటారు. అట్లా తగలబెట్టడం వల్ల దాని నుంచి ఏముంటుంది, ఆ యొక్క యాష్ బూడిద అనేటువంటిది వచ్చి గాలిలో కలుస్తుంది. గాలిలో కలిసిన టైంలో అది గాలిలోనే ఉండిపోతుంది. సో చలికాలం అన్నప్పుడు ఏమవుతుంది, మంచు పడుతూ ఉంటుంది. సో ఈ మంచు కాస్త ఏదైతే గాలిలో ఆల్రెడీ ఈ యొక్క డస్ట్ అనేటువంటిది ఉందో దాంతో కలిసి ఏమవుతుంది అండి, స్మోక్ కాస్త ఫాగ్, మంచుతో కలిసి అది స్మాగ్గా మారుతూ ఉంది. సో ఈ స్మాగ్ అనేటువంటిది ఏర్పడడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రజలకు, ఈ ఢిల్లీ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నాయి. దానితో పాటు రోడ్లపైకి వస్తే ఆ దారి అనేటువంటిది కనిపించడం లేదు. సో అపియరెన్స్ అనేటువంటిది, రోడ్ అపియరెన్స్ అనేటువంటిది ప్రాపర్గా లేకపోవడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అందుకోసమే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ జడ్జిమెంట్ని పాస్ చేయడం జరిగింది.